హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ సినిమా బజ్. ఈరోజు మనం మాట్లాడబోయే సినిమా అఖండ తాండవం. ఈ సినిమా రివ్యూ ఒక చెప్పాలంటే, ఆల్రెడీ మై ఫ్రెండ్స్ బోల్ దియా నీకు క్యాషన్ కియా మామ వద్దురా వెళ్ళకరా అని. అయినా సరే నేను వెళ్ళాను, దొరికిపోయాను. ఎందుకు అంత వెళ్ళాను అంటే, నాకు తెలుసు నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. బోయపాటి బాలయ్య బాబు కాంబినేషన్ అంటే ఎలా చూడాలో నాకు తెలుసు. నాకు ఒక అంచనా ఉంది. నాకు ఈ న్యూట్రల్ వద్దు, గ్రావిటీ వద్దు, ఫిజిక్స్ ఏం వద్దు. జస్ట్ బోయపాటి మంచి డైలాగ్స్ రాస్తాడు, బాలయ్య బాబు డైలాగ్ చాలా బాగుంటుంది, చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. తమన్ గడు మన బంటి గడు ఎలాగైనా బాగా కొడతాడు, చూద్దాం అని చెప్పి అనుకున్నా. కానీ వర్కౌట్ అవ్వలేదు భయ్య. అసలు నచ్చలేదు సినిమా చెప్పాలంటే. ఇంకా ఇండప్ రివ్యూలోకి వెళ్తే, పార్ట్ 1 అయిపోయిన వెంటనే మన అఖండ పెద్దబాలయ్య గారు హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ ఉండిపోతారు అనమాట. ఆ తర్వాత చైనా ఆర్మీ జనరల్ యొక్క కొడుకుని మన ఇండియా ఆర్మీ చంపేస్తుంది. సో ఆ చైనా జనరల్ గారు మన ఇండియా మీద పగ తీర్చుకుందాం అని చెప్పి, ఇండియా గురించి బాగా తెలిసిన ఒక ముష్నాగరితో ఫ్రెండ్షిప్ చేసి మన ఇండియా మీద పగ తీర్చుకుందాం అని చెప్పి అనుకుంటాడు. ఆ ముష్నాగడికి ఏం చెప్తాడంటే, ఇండియాని కొట్టాలంటే ఇండియాలో వాళ్ళు బాగా ఎమోషనల్ ఫూల్స్, డివోషనల్ ఫూల్స్. వాళ్ళ దేవుడి మీద నమ్మకాన్ని కొడితే, దేవుడి మీద నమ్మకాన్ని తీసేస్తే వాళ్ళు మొత్తం భారతదేశం మొత్తం పడిపోద్ది, భారతదేశం మొత్తం నాశనం చేయొచ్చు అని చెప్పి ఒక చెత్త ఐడియా చేస్తాడు. దానికోసం ఇండియాలోనే ఒక అన్ని సినిమాలో చూపించినట్టే అమ్ముడుపోయే ఒకరిని తీసుకుంటారు. వాడిని చూసుకొని వాడు చేయగలుగుతారు. వీళ్ళు ముగ్గురు కలిపి ఇండియా పాలిటిక్స్ మొత్తాన్ని చెడగొట్టి మొత్తం దేవుడి మీద నమ్మకం మొత్తాన్ని పోగొడదామని చెప్పి చూస్తూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత మన చిన్నబాలయ్య ఎంట్రన్స్ అవుతుంది, ఒక మాస్ ఫైట్ ఎంట్రన్స్ అవుతుంది. కానీ మాస్ ఫైట్ కూడా ఏం ఎక్కదు, డైలాగ్స్ ఏ చెప్తారు కానీ ఏం పని అవ్వదు. ఏమో అక్కడ ఉన్నంత అనిపించలేదు. అసలు డైలాగ్స్ బాగాలేదు, ఫైట్స్ కూడా పెద్ద ఏం లేదు. మన బంటిగడి బీజం కూడా పెద్ద ఏం కొట్టలేదు. మరి ఆ తర్వాత ఆ చిన్న పాప ఉంది కదా, మన చిన్నబాలయ్య వాళ్ళ పాప ఉంది. ఆ పాప డిఆర్డిఓలో ఒక సైంటిస్ట్. ఆ పాప వాళ్ళ మేడం సంయుక్త మేడం. వీళ్ళందరూ కలిపి పాప బర్త్డేకి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి జాజిగా అని చెప్పి సాంగ్ వేసుకుంటారు. ఆ సాంగ్ వేసుకున్న తర్వాత అంత అయిపోద్ది. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, ఈ ఆర్మీ జనరల్ వీళ్ళందరూ కలిపి ఛాన్స్ కోసం చూస్తూ ఉంటారు. అప్పుడు ఇండియాలో మహాకుంభమేళా జరుగుతుంది. మహాకుంభమేళా జరిగినప్పుడు ఒక వైరస్ ని మన ఆ నీటిలో వ్యాప్తి చేస్తారు. ఆ నీటిలో పడిచేసిన తర్వాత అప్పుడు అందరికీ జబ్బులు వచ్చేస్తాయి. ఆ జబ్బు వచ్చేసినప్పుడు ఇండియాలో అమ్ముడుకుని ఉన్నాడు కదా, వాడు వచ్చి ఇండియాలో దేవుడు లేడు, దేవుడు ఎలా జరుగుతుందని చెప్పి కొంచెం ప్రచారం చేస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చి యాక్ట్ చేస్తూ ఉంటాడు. అందరూ దేవుడు లేడు అంటారు. మరి ఇదంతా పెద్ద నాన్ సింక్ లాగా చిరాగ్గా అనిపించింది. అంతే, అలా అవుద్ది. ఆ తర్వాత ఆ వైరస్ కి యాంటీడోట్ మన సైంటిస్ట్ ఉంది, ఆ పాప సైంటిస్ట్ దానికి యాంటీడోట్ కనబడుతుంది. ఈ యాంటీడోట్ కనిపెట్టినప్పుడు ఇది యాంటీడోట్ కనిపెట్టిందని చెప్పి తెలిసిపోయి వాళ్ళు వచ్చి ఫైట్ చేసి వాళ్ళందరినీ చంపేస్తారు. వాళ్ళందరినీ చంపి అక్కడ ఉన్న సైంటిస్టులని మొత్తం చంపేస్తుంది. ఈ పాప పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. మన టైంలో చూస్తాం, హిమాలయాలు పరిగెట్టుకుంటూ వెళ్తుంటే అక్కడ మన అఖండ సికిందర్ గోర ఎంట్రన్స్ ఇంటర్వెల్ అంతే, ఒక మాస్ ఫైట్ ఉంటుంది. మాస్ ఫైట్ లో అందరినీ వేసేస్తారు అనమాట. పర్లేదు, ఇంటర్వెల్ కొంచెం బీజిఎం, మన ఫైట్ అఖండ సికిందర్ ఫైట్ బాగానే ఉంటుంది. ఇంటర్వెల్ కూడా కొంచెం బాగుందని చెప్పొచ్చు. ఇంకా యాంటీడోట్ తీసుకొని ఇండియాని ఎలా కాపాడాలన్నదే స్టోరీ. ఆ మధ్యలోనే మళ్ళీ మన బాలయ్య బాబు మనకి బోయపాటికి అలవాటుగా సెకండ్ హాఫ్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టడం. అప్పుడు దాకా ఆదిపిని శెట్టి వచ్చి ఆదిపిని శెట్టి గారికి ముందు అక్కడ సికిందర్ గోరాకి ఉన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ కొంచెం వరస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఆదిపిని శెట్టి గారు ఎందుకు వస్తాడో, ఎందుకు దెబ్బలు తింటాడో తెలియదు. వచ్చే సీన్ ఉంటాడు, వస్తాడు, తింటాడు, సెకండ్ ఫ్లైట్ చచ్చిపోతాడు. ఆ తర్వాత ఆ యాంటీడోట్ ఇచ్చేసి దేశం మొత్తాన్ని కాపాడేస్తారు. ఈ మధ్యలో ఒక 2 సీన్లలో మాత్రం సేమ్ అఖండలో ఉన్నట్టే పాత గుళ్ళన్నింటినీ బాగుపరుస్తా అని చెప్పి మన బాలయ్య బాబు గారు ఒక 2 మోటివేషన్ క్లాస్ ఇస్తారు. ఆ మోటివేషన్ క్లాసులు మాత్రం ఒక 10 నిమిషాలు ఉంటే చిరాకు దుబ్బింది. అంతే, మన బోయపాటి గారు ఇలా బాలయ్య బాబు గారితో మనకి దబ్బేశారు. ఈ సినిమా ఇంకా బంటి గారు కూడా మనకి ఏం పెద్ద ప్లస్ కాదు. మధ్యలో అవసరం లేకపోయినా హనుమంతుడు ఫ్రెండ్స్, శివుడు ఫ్రెండ్స్ కొంచెం ఉపయోగం ఉందని చెప్పి వాడు అనుకున్నాడు. మనకైతే అంత అవసరం లేదు మరి. కానీ తెచ్చి ఏదో కొంచెం సనాతన ధర్మం భజన బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళతో కొంచెం ఏమన్నా ప్లస్ అవుతుంది అనుకున్నాడు ఏంటో మరి. శివుని కొంచెం ఎక్కువ చూపించారు. మౌంట్ కైలాష్ అన్నారు, శివుని చూపించారు, కొంచెం ఎమోషన్ వర్కౌట్ చేద్దాం చెప్పి అనుకున్నాడు. కానీ హనుమంతుని మాత్రం అమాయకం ఇరికించాం. ఇంకా ఈ సినిమా పాజిటివ్ గురించి మాట్లాడితే ఏమో మరి ఎదుర్కోవాల్సి వస్తుంది. నాకేం పెద్ద కనబట్టలేదు. టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏమైనా బాగా చేసిందా అంటే, తమన్ గారి డ్యూటీ పెద్ద ఏం లేదు. అసలు డ్యూటీ ఇచ్చేంత మాసేం లేవని చెప్పి నా అభిప్రాయం. క్లైమాక్స్, ఎంట్రన్స్, ఇంటర్వెల్ పెద్ద ఏమి సీన్ లేవు. పెద్ద బీజం ఏమి పెద్ద అనిపించలేదు మరి అక్కడతో పోలిస్తే. అంత బీజం ఏం కొట్టలేదు. ఇంకా కెమెరామ్యాన్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ అంటారా, లేదు, అంత ఆర్టిఫిషియల్ గా అనిపించింది. అసలు ఆ పాప డబ్బింగ్ అయితే వరస్ట్ గా అనిపించింది. ఇంకా లాజిక్స్ అదలేదు. ఇంకా లాజిక్స్ గురించి చెప్తే ఇంకా చాలా పెద్ద తీయచ్చు. ఇంకా లాజిక్స్ అవన్నీ వదిలేసాం, అవన్నీ వదిలేగానే సినిమా నచ్చలేదు నాకు. ఇది నా జెన్యూన్ రివ్యూ. ఇంకా ఇటువంటి జెన్యూన్ రివ్యూలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి ఎన్నో జెన్యూన్ రివ్యూలు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద క్రిక్ సినిమా బజ్.